అండి, నేను మీకు అయితే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు గుర్తు కలబంద గురించి మీకు టిప్స్ చెప్తానని హెయిర్‌తో. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మందారాకు తీసుకున్నాను. దాంతో అయితే లేతటి ఆకు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. దాన్ని ఇప్పుడు 1 మగ్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాని ఉన్న డస్ట్ గట్రా ఏమన్నా ఉంటే అది శుభ్రమవుతుంది. హెయిర్ దగ్గర కేర్ ఎక్కువగా తీసుకుంటాం కదండీ మనమందరం. ఇంకొచ్చేసి మనకి కలం తీసుకుంటున్నాను దంచడానికి. దంచకుండా మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేను ఈ మెథడ్‌లో చేసుకుంటున్నాను. మీరు మిక్సీ పట్టుకునే మెథడ్‌లో చేసుకోవచ్చు. లోటా ఎందుకు పెట్టానంటే అలోవెరా రాతి మీద అయితే జారుతుంది అందుకని. నేను మగ్గులో వేసుకున్న మందారాకుని అంతటిని కూడా తీసుకున్నానండి. తీసుకొని మన కలంలో వేసుకున్నాను. వేసుకుని దీన్ని బాగా దంచుకోవాలి. ఇది షాంపూ మెథడ్లో అవ్వాలండి. వైట్గా మనకి నురుగు వచ్చినట్టు అవ్వాలి. ఆ నురుగు వచ్చేదాకా మనం దీన్ని దంచుకోవాలి. మనకి కలబంద ఇంకా మందారాకు కూడా 2 కూడా హెయిర్‌కి మన హెయిర్‌లో ఉన్న వేడిని లాక్కుని చల్లదనాన్ని ఇస్తాయి. ఇది వచ్చేసి షాంపూ మెథడ్లో అయితే వచ్చేసింది కదండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నైఫ్ తీసుకొని మనము కలబందని అయితే కట్ చేసుకోవడానికి వచ్చేసాను. ఇది మీరు మీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు కలబందని ఎన్ని తీసుకోవాలనేది తెలుస్తుంది. నేను ఇక్కడ 4 ఆర్ 5 తీసుకున్నాను. వీటిని చివర యెల్లో ఏదైతే ఉంటుందో దాని ఆ యెల్లోని అంతటిని కూడా కట్ చేసుకోవాలి. మనకి అలోవెరా పార్ట్ ఎంతైతే ముఖ్యమో ఆ యెల్లో పార్ట్ అంత మంచిది కాదు. అందుకని నేను ఈ 2కి కూడా అలోవెరా పార్ట్ కిందున్న యెల్లోని కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసిన తర్వాత నేను ఆ పీస్‌ని వేరుగా తీస్తాను. ఆ పీస్‌ని మీరు దేనికి కూడా యూజ్ చేయకూడదు. అస్సలు మంచిది కాదు స్కిన్‌కైనా మన హెయిర్‌కైనా సరే. ఇంకా సైడ్స్ వచ్చేసి మనము నైఫ్‌తో ఇటు సైడ్స్ తీసుకోవాలి. ఓన్లీ లోపల ఉన్న వైట్ అలోవెరా మాత్రమే మనం దీన్ని యూజ్ చేస్తాము. ఇదిగోండి నేను సైడ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ఫ్రంట్ ఆర్ బ్యాక్ కూడా తీసుకోవాలి. నేను ఫ్రంట్ కూడా తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రంట్ అయితే తీస్తాను నేను. ఫ్రంట్ తీస్తాను. బ్యాక్ తీయడానికి మనకి సపోర్ట్ ఇవ్వదు మధ్యలో ఉన్న అలోవెరా. అందుకని మనకి ఈ మందారాకు ఏదైతే ఉందో ఆ మందారాకు దాంట్లోకి మనము అలోవెరాని తీసుకోవాలి నైఫ్‌తో. నైఫ్‌కి వెనకాల సైడ్ షార్ప్‌గా ఉన్న సైడ్ నుండి కాకుండా ఫ్రంట్ సైడ్ నార్మల్ సైడ్ నుంచే దీన్ని తీయాలి. నేను మొత్తం అన్నింటిని కూడా అలా మందారాకు ఉన్న దాంట్లోకి అయితే తీసుకున్నాను. మధ్యలో అలోవెరాని మాత్రమే యూజ్ చేయాలండి. ఇలా తీసుకున్న దాన్ని మనకి ఒక లిక్విడ్ టైప్ ఎటువంటి పీసెస్ లేకుండా ఉండేటట్లు దంచుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఎటువంటి పీసెస్ కూడా లేవు. చిన్న పీసెస్ కూడా ఉండకుండా మెత్తగా దంచుకోవాలి. మందారాకు మీకు ఎలిజిబుల్గా లేదనుకుంటే ఓన్లీ అలోవెరాతోనే చేసుకోవచ్చు దీన్ని. బాగా దంచుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో కాస్త కర్డ్ వేసుకోవాలి. మీరు మందారాకు యూజ్ చేస్తేనే కర్డ్ వేసుకోవాలి. ఓన్లీ అలోవెరా తీసుకున్నట్లయితే మీరు ఇందులో కర్డ్ యూజ్ చేయకూడదు. ఈ కర్డ్ అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత హెయిర్కి అయితే పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. అది ఆరేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. అది మీ ఓపిక. ఇదిగోండి హెయిర్ బాత్ అయితే చేసి వస్తున్న తర్వాత ఆ ఆకు అంతా కూడా హెయిర్కి ఉండిపోతుంది. దాన్ని మొత్తం మీరు తుడుచుకునే టాల్తో దులిపేస్తే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.